కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. విలువైన శ్రేష్టమైన మనం ఎప్పుడు ఉంటుంది. దేవుడు తన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రేమలో మనమంతా సజీవంగాను, క్షేమంగాను, సంతోషంగాను, సమాధానంగాను ఉండడానికి జ్ఞాపకం చేసుకోవాలి. వారమంతా తన యొక్క హస్తంలో మనల్ని దాచినందుకు ఎల్రోహిగా మనల్ని వారమంతా ఆయన చూస్తూ కంటికి రెప్పల కాపాడి మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి నిజమైన మనమందరం ఏ పాటి వారం కాదు. ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను నన్ను తలపోసుకున్నాడు. ఆయన జ్ఞాపకాలలో నువ్వు నేను ఉన్నాము కనుక, ఇంకా సజీవంగా మనం ఉన్నాం కనుక ఆయన కృపను తలపోసుకుందాం. ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి స్థితిగతులలో ఆయన మన చేయి విడవక, మన పోరాట పరిస్థితులన్నిటిలో, ఇబ్బందులన్నిటిలో మనల్ని విడిచిపెట్టక, ఎడబాయని ప్రేమను మన ఎడలని ఆయన కనపరుస్తూ, మర్చిపోలేని ప్రేమ మన ఎడల ఆయన కలిగి ఉన్నది జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో ఎవరు ఆడల మనల్ని ప్రేమించలేరు కదా, ఎవరు ఆడల కంటికి రెప్పల మనల్ని కాపాడలేరు కదా, ఎవరు ఆడలగా బాధ్యతగా మన ఎడల ఉండలేరు కదా. ఆయన నిజమైన దేవుడిగా, మంచి స్నేహితుడిగా, తండ్రిగా, తల్లిగా కంటికి రెప్పల మనల్ని కాపాడుకొని ఏ ఒక్క క్షణం కూడా మనల్ని మరొక విడవక ప్రేమించింది తిరిగి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. సింహపు పిల్లలు లేమి గలవ, ఆకలి గొంటేమో కానీ ప్రభు నేను ఆశ్రయించిన మా జీవితాలలో ఏ కొదువ లేకుండా, ఏ అక్కర్లు కూడా ప్రభు ఇంకా కొదువ లేకుండా సమస్తమును కూడా తీర్చి మమ్మల్ని తృప్తిపరిచినందుకు నేను స్తుతిస్తున్నాము, నేను ప్రేమిస్తున్నాము ప్రభా. అవును ప్రభా, అడగక ముందే మా అక్కర్లు తీర్చే దేవుడు అయ్యా, మొరపెట్టక ముందే మా జీవితాలలో నూతనమైన కార్యములు చేస్తున్న దేవుడు నీవు అయ్యా. తండ్రి ప్రభా, పరలోకపు తండ్రికి మీ అక్కర్లేమో తెలియనని వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభా, నీ బిడ్డలమైన మా ఆడల ప్రభు సమస్తమును సమకూర్చి పెడుతూ ప్రతిదినము ప్రభా నీ నూతనమైన కృపావాస్తవుల చేత మమ్మల్ని ప్రతిదినము మమ్మల్ని నడిపించినందుకు నేను స్తుతిస్తున్నాము, నేను ప్రేమిస్తున్నాము ప్రభా. చీకటి గల దొంగ ఊపిరి నుండి, అపవాది గర్జించే సింహం వల్ల మమ్మల్ని నశింపచేయాలని చేసే ప్రతి ప్రయత్నాలన్నింటిలో నుండి ప్రభా ఏ కీడు రాలేదు, ఏ తెగులు సమీపించకుండా మమ్మల్ని కాపాడిన ఓ ఎబినేశ్వరు నీకు స్తుతిస్తున్నాము, నేను ప్రేమిస్తున్నాము ప్రభా. ప్రభా, నీ నామాన్ని మేము ఆరాధించడానికి ఇష్టపడుతున్నాము ప్రభా. మా జీవనాధారమా, మా స్థుతికి కారణభూతుడు, ఏ దినమా మా ప్రాణానికి ఆధారమా నిన్ను మేము ప్రేమిస్తూ నేను ఆరాధిస్తున్నాము ప్రభా. నిన్ను మేము ఇస్తాను ప్రభా. యువతని మా జీవితాలకు కారణము, ఆధారము మేము నీ నామాన్ని పైకెత్తుతున్నాము ప్రభా. ఎందుకంటే ప్రభా, యువతను ఏ దినమున మేము క్షేమంగా ఉండడానికి కారణము మీరు, మా సరిహద్దులో నెమ్మది ఉండడానికి ఆధారము మీరు ప్రభా. మా శత్రులు ఎదుట మాకు భోజనం సిద్ధపరచువాడవు నీవు అయ్యా. తన నూనెతో మా తలాంటి మా గిన్నె నిన్ను కొల్లేటట్టుగా చేయవాడవు నీవు ప్రభా. నీకు వందనాలు. 10,000 మంది దండెత్తి వచ్చిన పరిస్థితులు తారుమారవుతూ ఉన్న ప్రభా అయ్యా, గమ్యము కానరాకపోయినా ఇగొత్తని మా ముందే నడిచే సైన్యమాని ఆరాధిస్తున్నాము ప్రభా. మా బలమాని మేము ప్రేమిస్తున్నాము ప్రభా. మా శైలమానికి స్తోత్రము, మా కేడమానికి స్తోత్రము ప్రభా. అవును ప్రభా, ఏడాదిలో దిక్కుతో స్థితిగతుల్లో ఆగరుడు దర్శించిన దేవుడు, నీ నమ్మిన వారిని సిగ్గుపడిని అని దేవుడు నీకు వందనాలు ప్రభా. ఓ ఎల్రోహి నీకు స్తోత్రము, ఓ రాఫా నీకు వందనాలు, ఎల్ షడాయ్ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. మా నిస్సీ నీకు వందనాలు ప్రభా. మా ధ్వజమా నీకు స్తోత్రములు ప్రభా. మృతులను సజీవులుగా మార్చగలవాడ, ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచగల దేవుడు, శూన్యములో అయ్యా తండ్రి ప్రభా నూతనమైన కార్యములను సృజించి పుట్టించగల సమర్థుడ, మహత్తుగల మాటతో సమస్తమును నిర్మించగల సమర్థుడ నేను ఆరాధిస్తున్నాము ప్రభా. మా నిరీక్షణకు ఆధారమా, మా బలమా, మా ఆరాధనకు యోగ్యుడా, మా అతిశయమ, మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, భీకరమైన కార్యములు చేయవాడ, బలవంతుడ, తరతరములలో యుగ యుగములలో నిత్యము జీవించుచు ఉన్నవాడ, నీకు స్తోత్రములు ప్రభు, నీకు స్తోత్రములు ప్రభు.
నీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా, మహిమాన్వితుడా, నీకు వందనాలు. అందరము కలిసి ప్రేమించుదని అధికముగా ఆరాధించును ఆసక్తితో ప్రభా. నిన్ను పూర్ణ మనసుతో ప్రేమిస్తాను ప్రభా. నిన్ను పూర్ణ ఆత్మతో ప్రేమిస్తాను ప్రభా. యువతని ప్రభు ఇంతవరకు మమ్మల్ని కాపాడిన రీతిని బట్టి మనసారని సన్నిధానంలో ప్రభువా నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతున్నావు ప్రభా. నువ్వు నీ బిడ్డల పక్షమున ఇంతవరకు ఉన్న రీతిని జ్ఞాపకం చేసుకొని నువ్వు మా తోడుగా ఉన్నవాడా. ఓ నీ కరుణాస్తముతో మమ్మల్ని బలపరిచినందుకు నేను ఆరాధిస్తున్నాము తండ్రి అని మనసారని చేసిన వీళ్ళని తలపోసుకొని ప్రభా నేను మేము ప్రేమిస్తున్నాము ప్రభా. నీ యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకొని ఇవి నీ నామాన్ని పైకెత్తడానికి ఇష్టపడుతున్నామని ప్రేమించదని అధికముగా ఆరాధించును ఆసక్తితో పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో నిన్ను ప్రేమిస్తాను ప్రభా అని మనసారాయణ నామాన్ని ఆరాధన చేద్దాం. మనసారాయణ నామాన్ని స్తుతిద్దాం. ఆయన చేసిన వీళ్ళని తలపోసుకొని కృతజ్ఞత హృదయం కలిగి ఘనముగా ఆయన ఆరాధన చేద్దాం. అందరం కలిసి నా మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. నిన్ను పూర్ణ మనసుతో మన హృదయం అంతటితో మనస్ఫూర్తిగా మన శక్తి బలంతో పాడుతూ చప్పట్లు కొడుతూ యెహోవాతో ఆనందిస్తూ పాడదాం. ఆరాధన ఆయన తన ప్రజలకు బలం కలిగజేయవాడు. ఆయన ఆనందిస్తూ బాగుపడుతున్నారు. రక్షణ ఆనందంలో ఉల్లాసిస్తూ పాడడం సంతోషంగా ఆరాధన
దావీదుకు శత్రువులే, తన కుటుంబీకుల శత్రువులైనప్పుడు ఇగో తన సొంత మామ రాత్రి పగళ్ళు తొమ్మిది తరముతా ఉన్నప్పుడు నిద్ర లేని రాత్రులు గడుపుతా పరిస్థితులన్నీ తారుమారుపోయిపోయి అయ్యా తల్లి ప్రభు ప్రాణము ఎముతో రాత్రిళ్ళు పగలు పరిగెడతా ఉన్నాం. కానీ ప్రభు యెహోవా షాలోమ్ గారు నీవే పరిస్థితులన్నీ చక్కదిద్ది తిరిగి మాసం మీద మాటించి దేవుడు నిలబెట్టాడు. తండ్రి ప్రభు ఇగో ప్రభా నీవే నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని గోడ తట్టు తిరిగి హెచ్చికి అని జ్ఞాపకం చేసుకున్నాను. యెహోవా నాపగే పరిస్థితులను మార్చి తిరిగి ఆయుష్ను పొడిగించాను. నువ్వు గొప్ప కార్యములు చేస్తావు ప్రభు, నువ్వు మంచి దేవుడు ప్రభు. అయ్యా తండ్రి నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నీకు వందనాలు తండ్రి ప్రభు. మేము నీకు విరోధంగా అయ్యా తండ్రి బ్రతికిన అయ్యా తండ్రి మాకంటూ ఏ మంచితనమో మాకు లేకపోయినా నీ కృపను మాత్రం మా నుంచి దూరించలేదు. మీరు మాతో ఉన్నారు ప్రభు, మమ్మల్ని ప్రేమిస్తున్నాం. నీ ప్రేమ మా నుంచి అన్నడు దూరించలేదు ప్రభు. కోపించుచు నీ వార్తలను చూపుతున్నారు తప్ప తండ్రి ఇగో తన కుమారులైన చాలి పడినట్లుగా చాలి పడుతున్నవే తప్ప ఏ రోజు మమ్మల్ని మీరు దూరం పెట్టలేదు తండ్రి. ఎంత మంచి దేవుడు, మా చింతలన్నీ తీర్చి ఈ దినమున నేను మీకు తోడై ఉన్నాను అని తిరిగి మరోసారి మాకు గుర్తు చేసి నేను నీతో చేసిన నిబంధనని ఎన్నడూ మర్చిపోనని క్రొత్త నిబంధనను మాకు తిరిగి గుర్తు చేసి అయ్యా తండ్రి దినమున నీ మంచితనాన్ని మేము మరోసారి జ్ఞాపకం చేసుకునే భాగ్యం మాకు ఇచ్చాం. అందరం కలిసి ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. మా చింతలన్నీ తీర్చిన వాడు. ఒకవేళ నీ చింతలు ఒకవేళ తీరబడకపోయింది ఇంకా కూడా ఈ యొక్క ఆరాధనను చెప్పగలుగుతావు. నా చింతలను నువ్వు తీరుస్తావు ప్రభు. నేను నమ్ముతూ విశ్వసిస్తూ ఈ మాట చెప్తున్నాను తండ్రి. నీ నామంలో ప్రభా నీ సన్నిధిలో విశ్వాసముతో నా ప్రాణము నా మనస్సు నీ మీద ఉంచి నేను నీకు చెప్తున్నాను ప్రభా అని చెప్పు. నా చింతలన్నీ తీర్చే దేవుడు ఉన్నాను. మా పితరుల జీవితంలో కార్యములు చేసి చింతలు తీర్చినావు. ఇగో తండ్రి ప్రభా మీరన్నారు నీ చింత యావత్తు నేను మోస్తాను నా దేవుడు. నీ మాట సత్యమని నమ్ముతూ నేను నీ అని విశ్వసిస్తూ ఇగో తండ్రి ప్రభా నా చింతను నీవే తీరుస్తామని విశ్వాసంతో చెబుతాం. అందరం కలిసి సంతోషంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, అందరికంటే మంచివాడైన నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్పండి అందరూ, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
ఆ జీవితంలో మీరు చేసిన ప్రతి వేలులను పొందడం. ఒకప్పుడు శాపగ్రస్తులమే, ఒకప్పుడు దౌర్భాగ్యులమే, ఒకప్పుడు దిక్కులేని వారమే, కానీ ఇప్పుడు అయాతని మీరు మాకు దిక్కున్నారు. ఒకప్పుడు అయాతని ప్రభు పనికిరాని వారమే, కానీ దినమున యువతని పనికి వచ్చే పాత్రగా మీరు మమ్మల్ని చేశారు. మాతో ఎంతమంది ఉన్నా యువతని మీరు లేకుండా మేము బ్రతకలేము. మాకంటే ఏమి ఆస్తిపాస్తులు ఉన్న ఐశ్వర్యం ఉన్నా, మాకంటే ఎంతమంది మనుషులు మాతో ఉన్నా కానీ ప్రభు మేము బ్రతకలేము. ప్రభు నీ ప్రేమను వచ్చి నీ తోడు లేక, నీ యొక్క సన్నిధి, నీ యొక్క ప్రసన్నత లేకుండా, అయ్యా నీ యొక్క స్నేహం లేకుండా మేము బ్రతకలేము. ప్రభు మేము మాతో ఉండాలయ్యా, మేము నీతో ఉండాలి. నీ ప్రేమ నిబంధనలు, నీ రక్త నిబంధనలు, ఆ కొత్త నిబంధనతో ప్రభు యువతని ఎల్లప్పుడూ మేము జీవించినట్లుగా, నీతో మేము ఎల్లప్పుడూ నడిచినట్లుగా ఒక దినమున మా నిరీక్షణకు ఆధారమైన దేవుడు మా కొరకు మీరు రాబోతున్నారు. నీతో కలిసి మేమందరం పరలోక రాజ్య నిత్య అయ్యా నిత్య రాజ్యంలో మేము ప్రవేశించడానికి ఆశ కలిగి ఉన్నాము. మా చింతలన్నీ తీర్చాం. యువతని మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాం, మా ప్రియులందరినీ జ్ఞాపకం చేస్తాం. యువతని ప్రభు ఎవరే స్థితిగతులు వచ్చినది నాకు తెలియదు. మీరు మాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించు. నీవే అయ్యా తండ్రి ప్రభు నిత్య జీవపు మాటలే కలిగిన వాడు. నువ్వు మాత్రమే ప్రభు మాట్లాడుతావు. మీరు మాట్లాడండి. నీ స్వరం నీ స్థలం నుంచి వచ్చి నీ జీవచ్చులకు ఊటని స్థలం నుంచి ప్రవహింపచేయండి ప్రభు. నీ వాక్కును పంపండి. నీ స్థలంలో ప్రభు మా మధ్యలో బలముగా కదిలి నీ స్వరం మాకు వినిపింపచేసి మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఒండి చెందిన వారిని, అలసిన వారిని, నిరీక్షణ కోల్పోయిన వారిని, కృంగిన వారిని, వాళ్ళకి వినపడిన వారిని, పాపములో అయ్యా శాపములో అయ్యా తండ్రి ప్రభు నష్టాలలో కృంగిన వారిని
నీ మాటల చేత బలపరిచి నిలబెట్టి సరిదిద్ది ఈ స్థలంలో మీరు మాత్రమే ధైర్యపరచమని మీరే మాతో అయ్యా మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి పంపమని యేసు నామములో స్తుతి ఆరాధన ప్రార్థన పెట్టుకుని సమర్పిస్తున్న మా పేరు ఆమె